మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాను చూసి భయపడిపోతారండి. కానీ దేవుడు అన్నిటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయం మర్చిపోతున్నారు. దేవుని కన్నులు సర్వత్రా చూస్తాయి అన్న విషయం తెలీదా? సీసీ కెమెరా దగ్గర జాగ్రత్తగా ఉంటాం. మరి దేవుని యొక్క కన్నులు సర్వత్రా చూస్తాయి అని చెప్పడానికి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడవచ్చు. యెహోవా కన్నులు ప్రతి స్థలమందును చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. సీసీటీవీలు కొన్ని చోటే ఉంటాయి, కానీ దేవుడు అన్ని చోట్ల చూస్తాడండోయ్. రహస్యమైనవి కూడా బయలుపరచబడతాయి. లోకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనంలో అయితే మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు అని. చీకట్లో చేసిన పాపం కూడా దేవుని వెలుగులో బయటపడిపోతుంది. దేవుని నుండి తాగలేం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో 7, 8 వచనాలు చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. సీసీటీవీకి ఏదైతే కొంచెం స్పాట్స్, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, కానీ దేవునికి మాత్రం చాలా తేటగా కనిపిస్తాయి. హృదయాన్ని పరిశీలించే దేవుడు. 1 సమూయేలు చూడండి 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. కెమెరా క్రియలు మాత్రమే చూస్తాయి, కానీ దేవుడు తలంపులను కూడా చూస్తాడు. ప్రతి క్రియకు తీర్పు ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రతి క్రియను, ప్రతి మరుగైన పనిని, మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు. సీసీటీవీ రికార్డింగ్ డిలీట్ చేసేయచ్చు, కానీ దేవుడి యొక్క కంటిలో పడినటువంటి రికార్డు ఎక్కడికి పోదు, శాశ్వతంగా ఉంటుంది. భయం మనుషులకు కాదు, దేవునికి. ఎందుకంటే మనుషుల మీద చూపిస్తున్న ప్రేమకు మనుషులు నష్టపోతారేమోననే ఉద్దేశంతో మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు. దేహమును చంపి ఆత్మను చంపని నేరని వారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపచేయగల వానికి భయపడుడి అని. కెమెరాకు భయపడాలి, మనిషి నటిస్తాడు. దేవునికి భయపడి పరిశుద్ధంగా బతకడానికి మాత్రం సిద్ధపడడం లేదు. దేవుడు క్షమించేవాడు, మరి ప్రేమించేవాడు. 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన మన పాపములను క్షమించును. సీసీటీవీ తప్పును పట్టుకున్నదంటే శిక్షించక మానదు. దేవుడు తప్పును మాత్రం చూసి ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న కెమెరాకి భయపడి పాపం మానేస్తాం, జాగ్రత్తగా ఉంటాం. కానీ అన్నీ చూసి దేవునికి భయపడటం మర్చిపోతాం. ఆయన కన్నులు మనల్ని కాపాడటానికే చూస్తున్నాయి, శిక్షించడానికి కాదు. ఆయన సన్నిధిలో నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ టి జీవన్ రాజు, వాడలి 9603055078. ఇటువంటి మంచి వర్తమానాలను సంఘాల్లో కూడా తెలియపరచండి. అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.